అభ్యాసం 9.2లో రెండో లెక్క 5 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్ల వ్యాసార్థములతో 2 ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవు కనుగొనండి. ఇక్కడ 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక పెద్ద వృత్తాన్ని, అదేవిధంగా 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇంకొక వృత్తాన్ని, ఏకకేంద్ర వృత్తాన్ని, ఓ కేంద్రంగా గల వృత్తాన్ని గీసాము. ఇందులో ఓపి అనేటువంటిది చిన్న వృత్త వ్యాసార్థం 3 సెంటీమీటర్లు, ఓబి అనేటువంటిది, ఓఏ అనేటువంటిది పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లు, ఓఏ ఈజ్ ఓబి ఈజ్ 5 సెంటీమీటర్లు, ఓపి ఈజ్ 3 సెంటీమీటర్లు, ఏపీ ఈజ్ బీపీ, ఏపీ ఈజ్ బీపీ. ఇక్కడ ఒక పెద్ద వృత్తంలో ఒక జా, దీన్ని చిన్న వృత్తాన్ని తాకుతూ పి వద్ద తాకుతూ గీసినటువంటి జా ఏపీ ఈజ్ బీపీ, అది స్పర్శరేఖ అవుతుంది. 2 స్పర్శరేఖలు సమానం. త్రిభుజం బిఓపి, బిఓపిలో లంబకోణ త్రిభుజం బిఓపిలో యాంగిల్ పి ఈజ్ 90 డిగ్రీస్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పిబి స్క్వేర్ ప్లస్ ఓపి స్క్వేర్ ఈజ్ ఓబి స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం therefore పిబి స్క్వేర్ ఈజ్ ఓబి స్క్వేర్ మైనస్ ఓపి స్క్వేర్. ఓబి అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ మైనస్ ఓపి అంటే 3 స్క్వేర్. 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. 25 మైనస్ 9 ఈజ్ 16. పిబి స్క్వేర్ ఈజ్ 16. పిబి ఈజ్ √16 అంటే 4. therefore ఏబి ఈజ్ 2 ఇంటూ పిబి. ఏబి ఈజ్ 2 ఇంటూ పిబి. therefore ఏబి ఈజ్ 2 ఇంటూ 4, 2 4 8 సెంటీమీటర్. ఒక సమాంతర చతుర్భుజంలో మూడో లెక్క. ఒక సమాంతర చతుర్భుజంలో వృత్తము అంతర్లిఖించబడిన అది సమచతుర్భుజం అగునని చూపండి. సమచతుర్భుజం అంటే రాంబస్. సో ఇక్కడ ఏబిసిడి అనేటువంటిది ఒక సమాంతర చతుర్భుజము. ఈ సమాంతర చతుర్భుజంలో ఒక వృత్తము అంతర్లిఖించబడినది. ఈ వృత్తము సమాంతర చతుర్భుజాన్ని పిక్యూఆర్ఎస్ల వద్ద స్పృశిస్తా ఉంది. అంటే ఏబిసిడి బిసిఏడిలు పిక్యూఆర్ల వద్ద స్పృశిస్తా ఉంది. బాహ్య బిందువు నుండి గీసినటువంటి స్పర్శరేఖ పొడవులు సమానం. బాహ్య బిందువు నుండి గీసినటువంటి స్పర్శరేఖ పొడవులు సమానం. ఏపీ ఈజ్ ఏఎస్. అదేవిధంగా పిబి ఈజ్ బిక్యూ. అదేవిధంగా డిఆర్ ఈజ్ డిఎస్. సిఆర్ ఈజ్ సిక్యూ. సిఆర్ ఈజ్ సిక్యూ. ఈ సమీకరణాలని కలుపగా ఏమవుతుందంటే ఏపీ ప్లస్ పిబి ప్లస్ డిఆర్ ప్లస్ సిఆర్, డిఆర్ ప్లస్ సిఆర్ ఈజ్ ఈక్వల్ ఏఎస్ ప్లస్ డిఎస్, ఏఎస్ ప్లస్ డిఎస్ ప్లస్ బిక్యూ ప్లస్ క్యూసి, బిక్యూ ప్లస్ క్యూసి. ఏపీ ప్లస్ బీపీ అంటే ఏబి, ఏపీ ప్లస్ బీపీ అంటే ఏబి అవుతుంది. ఏబి అవుతుంది. డిపి ప్లస్ డిఆర్ ప్లస్ ఆర్సి, డిఆర్ ప్లస్
ప్లస్ ఆర్సి అంటే సిడి అవుతుంది. నెక్స్ట్ ఏఎస్ ప్లస్ ఎస్డి, ఏఎస్ ప్లస్ ఎస్డి అంటే ఏడి అవుతుంది. బీక్యూ ప్లస్ క్యూసి అంటే బీసీ అవుతుంది. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం కాబట్టి ఎదురెదురు భుజాలు సమానము. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. కావున 2AB ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది. అంటే సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానంగా అయినాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది కాబట్టి ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు సమానమైతే అది ఒక రాంబస్, అంటే ఒక సమ చతుర్భుజము. ఇప్పుడు 4వ లెక్క. ప్రక్కన ఉన్నటువంటి పటములో త్రిభుజం ఏబిసిలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థము గల ఒక వృత్తము అంతర్లిఖించబడినది. స్పర్శ బిందువు డి బీసీ భుజాన్ని 2 రేఖాఖండాలుగా బీడీ ఈజ్ ఈక్వల్ 9 సెంటీమీటర్లు, డిసి ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్లుగా విభజించింది. అయిన ఏబి మరియు ఏసీ భుజాల పొడవులు కనుగొనండి. సో ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఈ పటంలో ఏబి మరియు ఏసీ పొడవుల్ని కనుక్కోవాలి. ఏబి మరియు ఏసీ పొడవుల్ని కనుక్కోవాలి అంటే సో ఇక్కడ బీడీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్, సిడి ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్, వ్యాసార్థం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ అంటే ఈ వృత్తము ఏబిసి త్రిభుజాన్ని డిఈఎఫ్ వద్ద స్పృశిస్తుంది అనుకుంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్. ఏంటవి? స్పర్శరేఖలు. వృత్తానికి బాహ్య బిందువు నుండి గీసినటువంటి స్పర్శరేఖ పొడవులు సమానంగా ఉంటాయి. అదేవిధంగా సిడి ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్స్. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ అది ఇవ్వలేదు కాబట్టి x సెంటీమీటర్లు అనుకోవాలి. ఇవన్నీ బాహ్య బిందువు నుండి గీసినటువంటి స్పర్శరేఖ పొడవులు సమానంగా ఉంటాయి. త్రిభుజంలో ఇక్కడ అటు భుజాల పొడవులు తెలిసినాయి. ఇది ఒక హెరాన్ సూత్రం. హెరాన్ సూత్రం ప్రకారం 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి. 3 భుజాల పొడవుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 2s కి సమానంగా ఉంటుంది. a ప్లస్ బి ప్లస్ సి. ఏ అంటే ఏ శీర్షానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం బీసీ భుజం 9 ప్లస్ 3. బి అంటే స్మాల్ బి అంటే బి కోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏసీ. ఏసీ అంటే 3 ప్లస్ ఎక్స్. స్మాల్ సి అంటే సి కోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏబి అంటే 9 ప్లస్ ఎక్స్. వీటన్నిటిని యాడ్ చేస్తే 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 9 12, 12 ప్లస్ 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 9 24, 24 ప్లస్ x ప్లస్ x 2x, 24 ప్లస్ 2x, 2s ఈజ్ ఈక్వల్ టు s ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ x, 12 ప్లస్ x, s ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ x. అదేవిధంగా s మైనస్ a, s మైనస్ a ఈజ్ ఈక్వల్ 12 ప్లస్ x మైనస్ 12 అంటే s మైనస్ a ఈజ్ ఈక్వల్ టు x. s మైనస్ b 12 ప్లస్ x మైనస్ 3 మైనస్ x, మైనస్ x ప్లస్ x క్యాన్సిల్, 12 మైనస్ 3 ఈజ్ 9. s మైనస్ c 12 plus x minus 9 minus x plus x minus x cancel, 12 minus 9 is 3. సో హెరాన్ సూత్రం ప్రకారం త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటంటే రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. 12 plus x, so this is 12. 12 plus x into x, 9 into 3, 9 3 is 27, 27 into 12x plus x square, 12x plus x square ఈక్వేషన్ 1 అనుకోవాలి దీన్ని. అప్పుడు
ఈ త్రిభుజ వైశాల్యాన్ని ఈ త్రిభుజాన్ని 3 భాగాలుగా చేస్తే బిఓసి, ఏఓసి, ఏఓబి అంటే త్రిభుజ బిఓసి వైశాల్యము, ఏఓసి వైశాల్యము, ఏఓబి వైశాల్యంగా 3 త్రిభుజ వైశాల్యాలు కలిస్తే అప్పుడు ఏబిసి వైశాల్యం అవుతుంది. త్రిభుజ వైశాల్యం సూత్రం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ 12 ఇంటూ 3, 6 3 18. ఇక్కడ హాఫ్ ఇంటూ 3 ప్లస్ ఎక్స్ ఇంటూ 3, 3/2 ఇంటూ 12 ప్లస్ ఎక్స్, 12 ప్లస్ 2x అవుతుంది. సో ఇక్కడ హాఫ్ ఇంటూ 3 ఇంటూ 9 ప్లస్ ఎక్స్, 3/2 ఇంటూ 9 ఇవన్నీ యాడ్ చేస్తే 18 ప్లస్ 3/2 ఇంటూ 12 ప్లస్ 2x, 2 కామన్ తీస్తే 18 ప్లస్ 3 ఇంటూ 6 ప్లస్ ఎక్స్, 18 ప్లస్ 18 ప్లస్ 3x, 36 ప్లస్ 3x, 36 ప్లస్ 3x. సమీకరణ 1, 2లని సమానం చేస్తే సమీకరణ 1, 2ల ద్వారా అప్పుడు రూట్ ఆఫ్ 27 into x square plus 12x is equal to 36 plus x, squaring on both sides, SOBS. 27 into root కు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 27 into x square plus 12x is equal to a plus b whole square, a square plus b square plus 2ab. So 27x square plus 27 12 324x minus 9x square minus 216x minus 1296 is equal to 0. 18x square plus 108x minus 1296 is equal to 0. 18 తో డివైడ్ చేస్తే సమీకరణం మొత్తాన్ని x square plus 6x minus 72 is equal to 0. So 72 12 6 72, x square plus 12x minus 6x minus 72 is equal to 0. x కామన్ తీస్తే x plus 12 minus 6 కామన్ తీస్తే x plus 12, x plus 12 minus 6 కామన్ తీస్తే x plus 12 is equal to 0. Again x plus 12 is common, x plus 12 common, x plus 12 into x minus 6 is equal to 0. Therefore x minus 6 is equal to 0, x is equal to 6. So ఇది x is equal to 6. ఇప్పుడు AC BC పొడవులు కనుక్కోవాలి కాబట్టి AC is equal to AB is equal to 9 plus x, AC is equal to 3 plus x, AB is equal to 9 plus x, AB is equal to 9 plus x, AB is equal to 9 plus x, AC is equal to 3 plus x, 3 plus x, okay. So x value substitute చేస్తే 9 plus 6 is equal to 15, అదే విధంగా 3 plus 6 is equal to 9. AB is equal to 15, AC is equal to 9 centimeters. So AB AC ల పొడవులు తెలిసినాయి.